హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు అంటే ఒక న్యాచురల్ వ్లాగ్ అని చెప్పాలి. అంటే ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి దాంట్లో మనం చూసే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఆనందం ఉంటుంది. అది మనం చూసే దాంట్లో ఉంటుంది అంతే. ఒక్కొక్కసారి ఏదో మనకి ఏదైనా మంచిగా పెద్ద జరిగితేనే ఆనందం అని కాదు, చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని మనం పొందొచ్చు అన్నప్పుడు అది మన ఇంట్లో ఏదైనా ఉన్నదంటే అది ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. మనం పెంచిన చిన్న మొక్క పుయ్యడం కానీ, లేకపోతే ఏదైనా సరే మనం ఏదైనా వేసింది అందంగా రావడం కానీ, ఒక ముగ్గు పెడితే అందం రావడం కానీ, ఒక పూజ చేస్తే అలంకరణ బాగుండడం కానీ, ఏదో ఒకటి మనం నాటిన మొక్క ఒకటి పువ్వు పూసిన సంతోషం, మనం వండిన వంట బాగా కుదిరి పిల్లలు అందరూ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఇష్టంగా తింటే సంతోషం. ఇలాంటివి అంటే హౌస్ వైఫ్కి ఇంతకన్నా సంతోషాలు ఏముంటాయి అనిపిస్తుంది. మామూలుగా మనం ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాము. ఇల్లు నీట్గా పెట్టుకుంటే హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది మనకి, ఇల్లు నీట్గా ఉంది అని చెప్పని. అంటే ప్రతి పనిలోనూ మనం ఒకవేళ మంచిగా చేస్తే కనుక అది మనకి హ్యాపీనెస్ ఇచ్చింది అంటే అదే సంతోషం. ఇంతకన్నా ఇంకేదో అంటే చిన్న చిన్న ఆనందాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి మనకి. నేనైతే ఒక చిన్నది మ్యాచింగ్ చైన్ తీసుకున్నా అవి కూడా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అది చిన్నదా పెద్ద అని కాదు, మనకి ఇష్టమైనది ఏదైనా తీసుకుంటే అది మనకు ఖచ్చితంగా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంతకన్నా ఇంకేం ఆనందాలు ఉంటాయి ఇంతకన్నా అని అనుకున్నప్పుడు ఇవి చాలు కదా అని ఒక సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఏంటి ఇంత చెప్తుంది సిరీస్ సంతోషాలు అని అంటుందని అనుకోవచ్చు మీరు. అంటే చెప్పానుగా, జనరల్గా మనం ఇష్టపడే చిన్నవే సంతోషాన్ని ఇస్తాయి. సరదాగా అవన్నీ కలిపి మీకు ఒక వీడియోలో షేర్ చేద్దామని నా ఛానల్లో ముఖ్యంగా నేను పెట్టుకునే ముగ్గులు నేను సంతోషంగా ఫీల్ అవుతాను, మీకు కూడా షేర్ చేసే వల్ల మీరు కూడా హ్యాపీ అవుతారు. ముగ్గే కదా అనిపిస్తుంది, కానీ ఆ ముగ్గు ఒకవేళ బాగా కుదిరినప్పుడు ఒక్కొక్కసారి చూడు మంచిగా వస్తుంది ముగ్గు, పెద్దగా అల్లుకుంటూ వెళ్ళినప్పుడు బాగా వస్తుంది. ఆ ముగ్గు సంతోషంగా అనిపిస్తుంది గుమ్మ ముందు చూస్తే మనకు కూడా. మన ఇంట్లో మనం పెట్టుకున్నా అంతే, ఏ పండగకైనా ఎప్పుడైనా స్పెషల్గా పెట్టుకున్నప్పుడు చూడండి, అబ్బాయి ఎంత బాగుంది ఇవాడు ముగ్గు అని మనమే 4-5 సార్లు చూసుకుంటూ ఉంటాము అంతే కదా. అవి చిన్న చిన్న ఆనందాలు అంతే తప్ప ఒక పెద్ద బంగారు హారం కొనుక్కుంటేను అది ఎలాగో రోజు ఏ లాకర్లోనే ఎక్కడో ఉంటుంది తప్ప మనం పెట్టుకుని సంతోషంగా వేసుకోలేం కూడాను. అదే మనకి ఇష్టమైన చిన్న చిన్న పనుల్లో మన ఆనందాన్ని వెతుక్కుంటే అదే మనకు ఆరోగ్యం, అదే మనకు సంతోషం. నేనంతే, ఇంటి ముందు ఏదైనా చిన్న ముగ్గు లేకపోతే ఎక్కడో ఒకటి ముగ్గు పెట్టేసుకోవాలంతే. నాకు నచ్చిన ముగ్గు ఎక్కడో ఒకటి మెట్ల మీదో ఎక్కడో షీట్ మీదో లేకపోతే ఏదో ఒకటి చోట పెట్టుకుంటే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కటి. ఇంకొకరికి ఇంకేదైనా చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది, కుట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా పాడుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది, డ్యాన్స్ చేయడం ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఏదైనా సరే సంథింగ్ అనిపిస్తుంది. బట్ నాకైతే ముగ్గు పెట్టడంలోనూ ఏదైనా నా సంగీతం ప్రాక్టీసో పాట పాడుకోవడమో ఏదైనా సంథింగ్, ఇదివరకైతే ఏదైనా కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా ఉండేది. ఇప్పుడైతే అది కూడా తగ్గించేసాను, ఎందుకో కుట్టలేకపోతాను. ఏదైనా ఇదివరకు డ్రెస్సులు ఏదైనా కుట్టుకోవాలి, అవి ఒక హ్యాపీనెస్. నా చేతులతో నేను కుట్టుకున్న డ్రెస్సు అది వేసుకుంటే అదొక సంతోషం అంతే. అలాగే మా గార్డెన్లో కూడా మొక్కలు అవి మీకు ఆల్రెడీ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకన్నా వర్షాకాలం పువ్వులు అవి సరిగ్గా పుయ్యట్లేదు. బట్ ఉన్న దాంట్లో పువ్వులు పూయిస్తే దేవుడు పెడితే అది సంతోషం. పువ్వులు లేకపోతే గార్డెన్లో మామూలుగా మనకి మొక్కలు వేస్తూ ఉంటాను కదా, సో అవి మనకి ఏదో రకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. సరిపోవు అన్నట్టుగా ఏంటంటే మా గార్డెన్ తోటి ఇంకొంచెం మొక్కలు తెప్పించాను. ఒక్కొక్కసారి కొన్ని మొక్కలు ఏంటంటే తొందరగా బతకవు, మరి ఎందుకునో, లేకపోతే ప్లేస్ మార్చినా చచ్చిపోతూ ఉంటాయి. మళ్ళీ వంకాయ మొక్కలు ఇదివరకు సీజన్ అయిపోయి చచ్చిపోయాయి, మళ్ళీ ఒక కాయ పడి మళ్ళీ వస్తే మళ్ళీ మొక్క అయ్యి మళ్ళీ కాయడం మొదలుపెట్టింది. అసలు ఎంత లేతగా ఉంటాయంటే పెద్ద పెద్ద కాయలైనా కూడా లేతగా ఉంటాయి. ఇగో మళ్ళీ కొత్త 3 మొక్కలు తెప్పించాను. యాక్చువల్గా ఇది మన గార్డెన్లో ఉండే మొక్కే, నేనే తీపిచ్చేసాను. పచ్చడి మొక్కని పెద్ద మొక్క అయిపోయింది, వద్దు బాబోయ్ గుబురైపోతుందని చెప్పని బలవంతంగా ఆ మొక్కని తీపించేసి బయట వేయిస్తే బతకలేదు ఇంకా మొక్క. సరే ఇంకొక మందారం, అంటే అది పెద్దది రేడియో మందారం అవుతుందట. ఈ గుత్తు గులాబీ యాక్చువల్గా నాకు ఒకటి ఉంది, కానీ పూజకి ఇంకా ఎక్కువ వస్తాయి, గుత్తులుగా పూస్తాయి కదా అని చెప్పని మా గార్డెన్ మళ్ళీ మొక్కలు తెమ్మంటే ఈ 3 తీసుకొచ్చాడు అనమాట. సో మళ్ళీ వర్షాకాలం కాబట్టి మంచిగా నాటుకుంటాయి. ఇప్పుడు ఎవరైనా కొత్త మొక్కలు ఏదైనా వేసుకోవాలి అనుకుంటే కనుక వర్షాకాలం బెస్ట్ ఆప్షను. చక్కగా తెచ్చుకుని మట్టి లూజ్ చేసేసుకుని మొక్కలు వేసుకుంటే భూమిలో మంచిగా బతుకుతాయి. ఈ పుక్కలు అయితే మనకు చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే అమ్మ రీసెంట్గా ఒకటి కృష్ణుడు తీసుకుంది అనమాట. సరదాగా మాకు షేర్ చేశారనమాట, ఎలా ఉంది అని చెప్పని. పంచి పెడదాం అక్కకో ఎవరికో ఇద్దాము అంటే, మా ఇంట్లో అంటే ఎవరైనా ఒక అబ్బాయి పుట్టాలి అనుకుంటే కృష్ణుడు ఇస్తారు, అలా ఏదో అంటే అమ్మాయి అబ్బాయిని ఏం కాదు జస్ట్ చెప్తున్నాను. అలా ఇస్తే ఏంటో కృష్ణుడు లాంటి అబ్బాయి వస్తాడు అని ఒక సెంటిమెంట్గా అనుకుని అమ్మ బొమ్మలు ఇస్తూ ఉంటారు అనమాట, ఎవరికైనా కృష్ణుడు బొమ్మలు ఇస్తూ ఉంటారు. సరదాగా మీకు కూడా బుల్లి కృష్ణ అని చూపిద్దామని అనుకుని అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట. చాలా ముద్దుగా బాగుంది కదా అని చెప్పని ఒక చిన్న క్లిప్పింగ్ మీకు కూడా షేర్ చేశాను. ఇగో ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా, మొన్నే మీకు చూపించాను కదా మొక్క ఎంత ఉంది, చిన్ని మొక్క ఉంది. ఒక్కసారిగా జుమ్మని ఒక ఇంత ఎత్తు లేచింది మొక్క.
ఇది అయిపోయి ఆషాఢ మాసం అయిపోయిన మాత్రం మునగ చెట్టుని మాత్రం పీకేస్తాను. నాకైతే ఎందుకో ఇష్టం లేదు. మరి మీరు కూడా చెప్పండి ఉంచుకోవచ్చా వద్దా అన్నది. ఎందుకంటే నాకైతే పెద్ద మొక్క అయిపోతే ఇష్టం ఉండదు, అంత పెద్ద పెద్ద మొక్కలు ఇంట్లో పెంచడం. అందుకని ఆషాఢ మాసం ఎప్పుడో ఒకసారి మునగాకు పప్పు ఏదో వేసేసుకున్నాక తీసేద్దామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పక్కనే మా మేడ్ వేసింది, ఇంట్లో నేను కొన్నది ఉంటే చిన్నది వేస్తే ఇంత గుబురే చక్కగా వచ్చింది. లాస్ట్ టైం కూడా కోసి పచ్చడి చేశాను. మళ్ళీ ఈరోజు ఏంటంటే పుదీనా రైస్ చేద్దామని చెప్పని ఫ్రెష్గా వచ్చాయి కదా, వర్షం పడినప్పుడు అలా ఫ్రెష్గా ఆకులు ఉన్నప్పుడు మనం కోస్తున్న కొద్దీ దూస్తున్న కొద్దీ మళ్ళీ మంచి ఫ్రెష్ ఆకు వస్తుంది. ఒక్క ఆకు తుంపితే చాడు అసలు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుంది. భలే ఒక పెద్ద గుప్పుడు ఆకులు కోసే అనమాట. చెప్పానుగా ఇందాక సంతోషం ఏంటన్నాను కదా, ఇవే సంతోషాలు. ఒక పువ్వు పూసిన మన గార్డెన్లో ఏదైనా మనం వంటకు అంటే మనం వేసిన మొక్కలు ఏదైనా కూరగాయలు కాసినా అదో సంతోషంగా అనిపిస్తుంది కదా. సరే ఇవి కూడా కోసాను కదా, రేపటికైనా బాక్స్లో ఉంటాయి. ఎప్పుడైనా కూరగాయలు లేవు అనుకున్నప్పుడు టక్కని చక్కగా మా దొండపాది నన్ను ఎప్పుడు ఆదుకుంటూ ఉంటుంది. ఇంచుమించుగా వారానికి ఒక 1/2 కిలో దొండకాయలు వస్తాయి నాకు. కొయ్యాలే కానీ జాగ్రత్తగా అసలు కనిపించవు, లోపలికి ఉంటాయి. ఇంట్రెస్ట్గా అనమాట ఎక్కి గోడ ఎక్కి మరి అదే చిన్న గట్టు ఉంటుంది అది ఎక్కి మరి ఆ చెట్లోకి దూరి మరీ వెతికేస్తూ ఉంటాను. ఊళ్ళల్లో అయితే కనుక ఖచ్చితంగా గొంగళి పురుగు పట్టేస్తుంది. ఇక్కడ మాత్రం హైదరాబాద్లో మాత్రం గొంగళి పురుగులు అవి ఏమీ దీనికి పట్టవు. అందులో నాకు అంత భయం ఉండదు అనమాట. దూరి ఎక్కడున్నాయి మొత్తం వెతికి ఒక్కడ కూడా వదలకుండా కోసేస్తూ ఉంటాను. సో ఇది సరదాగా మీకు కూడా షేర్ చేద్దాం. ఇగో ఇలా పండిన దొండలు ఏమైనా ఉంటే కనుక అది వేస్తే కనుక ఖచ్చితంగా మొక్క వస్తుంది. మా వాళ్ళు అడిగారనమాట, సిరి దొండపాదు ఉంటే ఇవ్వండి అని. దీన్ని వేసి కుండీలో ఏదైనా వేసి మట్టిలో కొంచెం మొక్క వచ్చాక అక్క వాళ్ళకి ఎవరికైనా ఇద్దామని చెప్పని అనుకుంటున్నాను అనమాట. సరదాగా మా గార్డెన్ పంట అన్నీ మీకు షేర్ చేద్దాం ఈరోజు చిన్న వీడియో కింద అనిపించి చేశాను. మీకు కూడా నచ్చుతుందని. ఎందుకంటే చెప్పానుగా ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. అబ్బా ఈరోజు రేపటికి మంచిగా మన ఇంట్లో దొండకాయ కూర వండుకున్నాం, కారం పెట్టి కూర, పుదీనాతో ఏదో పచ్చడో లేకపోతే పుదీనా రైస్తో చేసుకున్నాము, లేకపోతే వంకాయలతో ఏదో టమాటా వంకాయలు పచ్చడి చేసుకున్నాము. అలా అనిపించినప్పుడు పువ్వులు ఇలా వచ్చాయి మన ఇంట్లో, దేవుడికి పూలన్నీ పూసే చక్కగాను అనుకున్నప్పుడు అదొక సంతోషం అని చెప్పని నా సంతోషాన్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను అంతే. మనం కుండీలో అయినా పెంచుకోవచ్చు, పెరుగుతాయి. బట్ తీగలు అయితే పెరగవు, కానీ పుదీనా వంకాయలు అవి అయితే పెంచుకోవచ్చు. సో మా ఇంట్లో పంట మీకు సరదాగా షేర్ చేశాను. ఎలా ఉంది ముగ్గు, ఎలా ఉంది మా కృష్ణుడు, ఎలా ఉన్నాడు, అలాగే మా పెరటి పంట ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్నట్టు దా మొక్క గురించి ఉండాలేదో కూడా ఒకసారి చెప్పండి నాకు, దాన్ని బట్టి ఉంచుతాను లేకపోతే తీసేస్తాను. మునగాకు మొక్క చెప్పాను కదా. సో ఇది ఈరోజు అంతా కలిపిన చిన్న సింపుల్ బ్లాగ్ అంతేను. అన్నట్టు ఆ పక్షులు గూళ్ళు కట్టాయని చెప్పాను కదా, అవి పిల్లలు అయిపోయి పెద్దదైపోయి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఇంకా గూడు ఖాళీగా ఉంది ఇప్పుడు, ఇంకా పక్షులు రావట్లేదు. సో మొత్తానికి అవి చక్కగా పెద్ద పక్షులు అయిపోయాయి. బుల్లిబుల్లి పక్షులు కాస్త పెద్ద పక్షులు కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నట్టుగానే చక్కగా పెద్దవైపోయాను నేను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.